రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భూబాధితులు ఉన్నారో మరి భూమి ఒకళ్ళది దాని మీద పెత్తనంగా మరి ఆక్రమించుకొని ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి ఆ భూమిని మరి ఏదైతే పేదలు ఆక్రమించారో వాళ్ళకి చెందాలని, అట్లాగే అనేక సంవత్సరాలుగా 10, 20, 25 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉన్నటువంటి ఆ ఏదైతే పేదలు ఇల్లు వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని, వాటికి మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దాసరి భవన్లో విజయవాడలో సదస్సు జరగబోతూ ఉంది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ నగరానికి సంబంధించి ప్రగతి నగర్, అట్లాగే చండా రాజేశ్వర నగర్ సంబంధించి కూడా 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సౌకర్యాలు మరి చేస్తామని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా మరి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని ఆ ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా తాత్కాలికంగా చెప్తున్నాడు తప్ప వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వని పరిస్థితి. వాటికి మరి ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మరి వెంటనే వాటికి పట్టాలు ఇవ్వాలని, అట్లాగే మౌలిక సౌకర్యాలకు సంబంధించి కూడా మెయిన్ రోడ్డు సంబంధించి కాలువలు, డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించాలని ఈ నగరంలో మరి అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు పాతకుంట నుంచి మరి డొంక రోడ్డుకు సంబంధించి అట్లాగే సంగడిగుంట, నల్లజెరువు అన్ని ప్రాంతాల్లో కూడా అనేక పేటల్లో మరి ఆ రోజున సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమణ జరిగింది. వాటికి ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని రేపు 28వ తారీఖున జరిగే ఆ కార్యక్రమంలో నగరంలోనే ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈ సౌకర్యాలు అందక వాళ్ళందరూ కూడా వచ్చి 28వ తారీఖు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.